వెల్కమ్ టు టైమ్ 7. ఈ రోజు మనం వార్తాపత్రికలలో న్యూస్ చూసుకుందాం. సర్పై నిర్లక్ష్యం వద్దు, ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు అలర్ట్ గా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళకు హెచ్చరించారు. పేదల ఓట్లు పోతే రేషన్ కార్డు, ఆధార్ కార్డు పోతాయి. అర్హత ఉన్న ఏ ఒక్కరికి ఓటు కూడా పోవద్దు. అది మీకు పార్టీకి నష్టమే. చాలా మంది ఎమ్మెల్యేలు సర్ను పట్టించుకోవడం లేదు. పిసిసి చీఫ్ మహేష్ గౌడ్. ప్రతి ఓటును కాపాడేలా కాంగ్రెస్ కార్యకర్తలు పనిచేయాలి. పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క ఓటు మనకు 2002 తర్వాత ఇంతవరకు మనకు సర్వే ప్రకారం అసలు అప్డేట్ కానీ ఓట్లను అప్డేట్ మన ఫోటో కానీ ఇది కానీ మనకు అప్డేట్ చేసుకోవాలని కూడా సార్ అనేది నిర్వహించడం జరిగింది. సో మనకు చాలా ఓట్లు, డూప్లికేట్ ఓట్లు, డబుల్ ఓట్లు ఉన్న వాటిని తీసేసి ఇప్పుడు ప్రస్తుతానికి ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఎంతమంది జీవించి ఉన్నారు, ఎంతమంది ప్రజలు ఉన్నారు, ప్రతి ఒక్క పేదవాళ్ళ దగ్గర మొదలు పెడితే ప్రతి ఒక్కరిని కూడా మనకు ఈ సర్ ద్వారా మనకు చేస్తున్నారు. మనకి చూసుకున్నట్లయితే ఈ రోజు నుంచి అంటే జూన్ 20వ తారీఖు నుంచి వెళ్ళి జూలై 24వ తారీఖు వరకు జరుగుతున్న ఈ సర్వేలో ప్రతి ఒక్కరు కూడా తమ వంతు బాధ్యత వహించి ఖచ్చితంగా అధికారులకు సహకరించాలని, వాళ్ళ యొక్క ఓటును పదిలంగా ఉంచుకొని ఓటు హక్కు పొడగొట్టుకోవద్దు. ఖచ్చితంగా వాళ్ళకు 2 అప్లికేషన్ ఫామ్స్ ఇస్తారు. ఒకవేళ వాళ్ళు 3 దశలలో వాళ్ళు మూడు దశల వారీగా వాళ్ళకు సర్వే చేస్తారు. ఆ 3 దశలలో ఖచ్చితంగా మీరు ఒక అన్ఎక్స్పెక్టెడ్ గా ఎప్పుడన్నా ఎటన్నా పోయినా కానీ వేరే ఏదైనా హాస్పిటల్ కానీ ఏదన్నా విదేశాలకు వచ్చిన వాళ్ళు కానీ ఉన్న వాళ్ళైనా, వాళ్ళు పేరెంట్స్ లేకపోతే పిల్లలైనా వాళ్ళకు అధికారులకు చూపించి వాళ్ళ పాత ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, ఐడి కార్డు చూపించి వాళ్ళు సర్వేలో ఖచ్చితంగా వాళ్ళకు మీ పేరు నమోదు చేసుకోవాలి. ఒకవేళ ఇటు వీళ్ళు కానీ సమక్షంలో ఆన్లైన్ల ద్వారా మీ సేవ ద్వారా కూడా మీరు సర్ అనే యాప్లో మీరు ఖచ్చితంగా అప్లికేషన్ చేసుకొని మీరు మీ ఓటును పదిలంగా ఉంచుకోవాలని కూడా ఇక్కడ మన సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. నిన్న అధికారులతో జూమ్ మీటింగ్ లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళకు కఠినమైన ఆంక్షలు విధించింది. ఒకవేళ అధికారులు కానీ ఎంపీలు కానీ ఎవరు కానీ మనకి సరదాకు సహకరించకపోతే వాళ్ళని తీసేసి మనం వేరే వాళ్ళను కూడా పెట్టేసి వాళ్ళను తీసేసి వేరే వాళ్ళని కూడా అలర్ట్ చేస్తామని కూడా నా అధికారులు కూడా ఆదేశించడం జరిగింది. తక్షణమే పార్టీ క్యాడర్ను అప్రమత్తం చేసి గురువారం నుంచి ప్రారంభం కానున్న సర్ ప్రక్రియపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలని సూచించారు. బుధవారం కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గ సర్ ఇన్ఛార్జీలతో నిర్వహించిన జూమ్ మీటింగ్ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. చాలా సీరియస్ విషయమని, లీడర్లు మాత్రం నాన్ సీరియస్ గా వ్యవహరిస్తున్నారని సీఎం అవగాహన వ్యక్తం చేశారు. కొంతమంది అధికారులు ఇక్కడ వాళ్ళు అంత పట్టించుకోకుండా సరే అధికారులు అత్తరు చేసిపోతారు అనేసి ఇక్కడ వాళ్ళకు మనకు కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ అధికారులు కానీ వీళ్ళు మనకు సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్న కొంతమంది పట్టించుకోవడం లేదు, నాయకులు కానీ ఇక లీడర్లు కానీ. ఒకవేళ పట్టించుకొని వారిని వాళ్ళకు కఠినమైన ఆంక్షలు విధిస్తామనేసి ఇక్కడ మనకు చెప్తున్నారు. ఇప్పటి వరకు సర్పై జరిగిన అవగాహన సదస్సు రిపోర్టు జిల్లాల వారీగా తన దగ్గర ఉందని, పార్టీ తరఫున మరిన్ని అవగాహన సదస్సులు నిర్వహించాలని ఆదేశించారు. పేదల ఓట్లు పోతే వాళ్ళ రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు పోతుందని, సర్లో ఏ ఒక్క పేదోడి ఓటు తొలగించకూడదు, ఎమ్మెల్యేలు, మంత్రులు చూడాలని స్పష్టం చేశారు. సర్ ప్రక్రియ పట్ల నిర్లక్ష్యంగా ఉంటే ఇన్ఛార్జి మంత్రులను కూడా మార్చేందుకు వెనుకాడబోమని, పార్టీ కోసం పనిచేసేవారు కాంగ్రెస్ కు అవసరం లేదని, పార్టీ కోసం పనిచేయని వారు కాంగ్రెస్ కు అవసరం లేదని, ఈ విషయం ఎంతటి పెద్దవారైనా సరే ఉపేక్షించే లేదని సీఎం హెచ్చరించారు. సర్కి ప్రతి ఒక్క మండలానికి, ప్రతి ఒక్క జిల్లాకు మనకు ఇక్కడ ఇన్ఛార్జి మంత్రులను నియమించడం, మనకు కార్యకర్తల నుంచి కానీ లీడర్ల నుంచి కానీ ఇన్ఛార్జి మంత్రులుగా నియమించడం జరిగింది. ఆ ఇన్ఛార్జి మంత్రులు కనుక వాళ్ళు కరెక్ట్ గా వాళ్ళ డ్యూటీ కనుక వాళ్ళు కరెక్ట్ సర్లో పాల్గొని చేయకపోతే వాళ్ళను తప్పించి వేరే వాళ్ళను కూడా తీసుకుంటామనేసి ఇక్కడ వాళ్ళు మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక్కడ పేర్కొన్నారు. అలాగే పార్టీ కోసం పనిచేయని, ఇప్పుడు సర్ కోసం కానీ పార్టీ కోసం చెప్పిన మాట ఈయనని పనిచేయని వాళ్లకు మా కాంగ్రెస్ కు అవసరం లేదు, వాళ్ళని పాటించాలి, తొలగిస్తామని కూడా ఇక్కడ వీళ్ళ నిన్న జరిగిన భేటీలో చెప్పడం జరిగింది. ఇక్కడ కాంగ్రెస్ కు లౌకికవాదానికి అనుకూలంగా ఉండే ఓటు తొలగించేందుకు బీజేపీ కుట్ర చేస్తుందని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. ఈ విషయం ఎమ్మెల్యేలు అప్రమత్తంగా ఉండాలని బిఎల్ఏలు కీలకంగా వివరించారు అన్నారు. మనం చూసుకుంటే గ్రామాల్లో పార్టీ సర్పంచులతో సర్పై ప్రజల్లో అవగాహన కల్పించాలని, సర్పై ఎమ్మెల్యేలు నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారని, వారికి 10 రోజుల సమయం ఇస్తా, ఈలోగా తమ పనితీరు మార్చుకుంటే ఓకే, లేదంటే అసెంబ్లీ నియోజకవర్గ పార్టీ బాధ్యతల నుంచి వారిని తప్పించి చురుగ్గా పనిచేసే వారికి బాధ్యతలు ఇస్తామని
సీఎం రేవంత్ రెడ్డి నిన్న జరిగిన మీటింగ్ లో ఇప్పుడు మంత్రులు కానీ ఎవరు కానీ మనకు అసెంబ్లీ నుంచి వచ్చిన వాళ్ళు కానీ కార్యకర్తలు మనకు లీడర్లు ఒకవేళ సరిలో చురుగ్గా పాల్గొని వాళ్ళకు గ్రామాల్లో కానీ మండలాల్లో కానీ అవగాహన కల్పించలేదంటే వాళ్ళను 10 రోజులుగా గమనిస్తాను. ఈ నెల రోజుల్లో జరిగే సర్వేలో 10 రోజులు నేను మంత్రులను ఖచ్చితంగా గమనిస్తాను. ఒకవేళ 10 రోజులలో వాళ్ళు చురుగ్గా పాల్గొని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మాత్రం వాళ్ళని అసెంబ్లీ నుంచి తొలగించి పార్టీ నుంచి కూడా తొలగించే అవకాశం ఉందని కూడా ఇక్కడ సభాముఖంగా ఆయన పేర్కొన్నారు. చురుగ్గా చేసే వాళ్ళకే బాధ్యతలు ఇస్తాము, మాకు మీరు నిర్లక్ష్యం వ్యవహరించకూడదని కూడా చెప్పారు. అలాగే మరొక వార్త చూసుకున్నట్లయితే కేసీఆర్ చేసిన అప్పులకే ఏటా 76,000 కోట్లు కడుతున్నాం. కేసీఆర్ కుటుంబ సభ్యుల మాటలు నమ్మొద్దు బట్టి విక్రమార్క. ప్రజలు బుద్ధి చెప్పినా మళ్లీ మోసగించే ప్రయత్నాలు, ఇచ్చిన హామీలను నెరవేరుతున్నాయని డిప్యూటీ సీఎం. మనకు 30 తారీఖు ఖమ్మంలో జరగబోయే మీటింగ్ కు ఉద్దేశించి నిన్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బట్టి విక్రమార్క ఒక సభ నిర్వహించడం జరిగింది. సో దాంట్లో ఏమని పేర్కొన్నారంటే కేసీఆర్ చేసిన అప్పులు కానీ అప్పులకు వడ్డీలు అన్ని కలుపుకొని 76,000 కోట్లు కడుతున్నాము మేము అనేసి బట్టి విక్రమార్క ఇక్కడ తెలియజేయడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే కేసీఆర్ ఆయన కొడుకు, అల్లుడు, కూతురు మాయమాటలు చెప్పుకొని తిరుగుతున్నారని, వారి నమ్మవద్దని ప్రజలకు సూచించారు. గత ఎన్నికల్లో ప్రజలు వారికి బుద్ధి చెప్పినా ఇంకా మోసగించాలని ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో 2.5 సంవత్సరాల కాలంలో ఎన్నికలలో ఇచ్చిన వాగ్దానాలు నెరవేరుతున్నాయని వస్తున్నారు. 1,10,00,000 కుటుంబాలకు ఉచితంగా సన్నబియ్యం ఇస్తున్నామని చెప్పారు. ప్రతి కుటుంబానికి 10 లక్షల ఆరోగ్య బీమా కల్పించామని, మహిళల సంఘాలకు వడ్డీలను రుణాలు ఇస్తూ దేశంలోనే తెలంగాణ ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కోసం 13,000 కోట్ల రూపాయలు చెల్లించారని చెప్తున్నారు. బట్టి విక్రమార్క నిన్న జరిగిన సభలో కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో చేసిన సభలో మేము ఎన్నికల్లో ప్రచారంలో చేసిన వాగ్దానాలు అన్నిటిని కూడా దశల వారీగా నెరవేర్చుకుంటా వస్తున్నాము. ఈ కేసీఆర్ కుటుంబ సభ్యులు కలిసి మా మీద కావాలనే వీళ్ళు పరోక్షంగా మనకు డైరెక్ట్ విమర్శలు చేస్తున్నారు అనేసి కూడా మనకు ఇక్కడ చెప్తున్నారు. వీళ్ళు 1,10,00,000 మందికి సన్నబియ్యం మరియు 10 లక్షల ఆరోగ్య బీమా కల్పించడం, అలాగే 13,000 కోట్లు మన ఫ్రీ బస్సు మనకు మహిళల కోసం పెట్టిన బస్సు కూడా 13,000 కోట్లు వెచ్చించినామనేసి కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. మరో వార్త చూసుకుంటే బీఆర్ఎస్ ఓడడం వల్ల నష్టపోయింది తెలంగాణ. పిఎం తప్ప కేసీఆర్ అన్ని పదవులు నిర్వహించారు. కేటీఆర్ మహిళలకు ఇచ్చిన హామీ నెరవేరిస్తే పాలిటిక్స్ నుంచి పర్మనెంట్ గా తప్పుకుంటా. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు, మహిళలు, నిరుద్యోగులకు మోసం చేసింది. సత్తుపల్లిలో బీఆర్ఎస్ కార్యకర్త సభలో మీటింగ్ లో కామెంట్స్. నిన్న జరిగిన సత్తుపల్లి బీఆర్ఎస్ సభలో కేటీఆర్ చాలా హాట్ కామెంట్స్ చేయడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే మహిళల కోసం ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం కనుక నెరవేరిస్తే పర్మనెంట్ గా నేను రాజకీయాల నుంచి తప్పుకుంటానని కేటీఆర్ గారు నిన్న చెప్పడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను, మహిళలను, ఉద్యోగులను కూడా మోసం చేస్తుంది అనేసి కూడా ఇక్కడ మనకు సభముఖంగా చెప్పడం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమాద బీమా 1 నుంచి 105 కోట్ల వరకు కవరేజీ. 1 నుంచి 1.5 కోట్ల వరకు కవరేజీ. రాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం. యాక్సిడెంటల్ డెత్, శాశ్వత వైకల్యానికి బీమా రక్షణ, విమాన ప్రమాద బీమాకు 3 కోట్ల వరకు, రెగ్యులర్ ఎంప్లాయీస్ పాటు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు, పెన్షనర్లకు వర్తింపు. పాక్షిక వైకల్యంలోనూ ఆర్థిక సాయం అందేలా నిబంధనలు. నేడు రవీంద్ర భారతిలో బ్యాంకులతో ఒప్పందం. ప్రభుత్వ ఉద్యోగులకు మనకు రాష్ట్ర ప్రభుత్వము బీమా పథకం అనేది తీసుకురావడం జరిగింది. 1 కోటి రూపాయల నుంచి 1,50,00,000 రూపాయల వరకు మీకు ప్రమాద బీమా కానీ ఇది కానీ మనకు చేయడం, 1 రూపాయి కూడా తీసుకోకుండా ప్రభుత్వ ఉద్యోగులకు బీమా అనేది అలాట్ చేస్తున్నారు. ఇలా రవీంద్ర భారతిలో బ్యాంక్ 14 బ్యాంకులతోటి ఒప్పందం చేసుకోవడం జరుగుతుంది ఇవాళ. అలాగే రెగ్యులర్ మనకు దీంట్లో చూసుకున్నట్లయితే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు మరియు పెన్షన్ వాళ్ళకు కూడా మనకు బీమా వర్తిస్తుందని కూడా ఇక్కడ చెప్తున్నారు. ఇన్సూరెన్స్ గురువారం అమల్లోకి వచ్చేందుకు వీలుగా రవీంద్ర భారతి బ్యాంకులలో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటుంది. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఇతర మంత్రులు హాజరు కానున్నారు. రాష్ట్రంలో రెగ్యులర్ ఉద్యోగులతో పాటు పెన్షనర్లు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు
కలిపితే దాదాపు 9 లక్షల మంది వరకు ఉన్నారు. గతంలో ప్రమాదాలు జరిగినప్పుడు ఉద్యోగుల కుటుంబాలకు తక్షణ ఆర్థిక తోడ్పాటు లభించేది కాదు. ఈ లోటును భర్తీ చేస్తూ గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ద్వారా కుటుంబాలకు గరిష్ట భరోసా కల్పించాలని ఆర్థిక శాఖ మంత్రి ప్రతిపాదనలు ఖరారు చేశాయన్నమాట. మనకు మునుపటి చూసుకున్నట్లయితే వాళ్ళకి ఏదైనా ప్రమాదవశాత్తు బీమా ఏమైనా జరిగిన యాక్సిడెంట్ జరిగినా ఏమైనా డెత్ అయినా కానీ అసలు బీమా అనేది రాకపోవడం ఉండేది. ఈ కొన్ని 9 లక్షల మంది వరకు మనకు పెన్షనర్లు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అందరినీ కలుపుకుంటే 9 లక్షల కంటే ఎక్కువ మంది ఈ మనకు ఉన్నారు. వాళ్ళకు మేము బీమా పథకాన్ని అందజేస్తున్నాం అనేసి వాళ్ళు ఇక్కడ చెప్పడం జరిగింది. మనకు ఇంత ముందుకు ఏమైనా యాక్సిడెంటల్ కానీ ఏమైనా తక్షణం మనకు అన్ఎక్స్పెక్టెడ్ డెత్ అయినా కానీ వాళ్ళకు ఎటువంటి బీమా కూడా వర్తించకపోయేది. కుటుంబాలు చాలా ఆర్థికంగా ఉన్నా కానీ వాళ్ళకు చాలా ఇబ్బందికరంగా ఉండేది. సో దీనివల్ల చాలా కుటుంబాలకు ఎన్నో రకాలుగా వాళ్ళకు ఈ బీమా ఉపయోగపడుతుందనేసి ఈ రాష్ట్ర ప్రభుత్వము అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో గోల్డ్ మైన్ షురు. జొన్నగిరిలో 405 కోట్ల ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం చంద్రబాబు. తొలి దశలో 400 కేజీలు, త్వరలో 9,900 కేజీలు, చివరికి 2 టన్నుల బంగారం ఉత్పత్తి లక్ష్యం. జొన్నగిరి రాయలసీమకు స్వర్ణగిరిగా మారుతుందని కామెంట్. ఇంజనీరింగ్ లో 1,14,000 సీట్లు. కన్వీనర్ కోట కింద అందుబాటులోకి 81,620 సీట్లు. కంప్యూటర్ సైన్స్ గ్రూపులో 58,000 సీట్లు. నేటి నుంచి వెబ్సైట్ వెబ్ ఆప్షన్ల ప్రక్రియ. జూలై 1 వరకు ఆప్షన్ల నమోదుకు అవకాశం. అలాగే వీళ్ళు మనకు మేనేజ్మెంట్ సీట్ల భర్తీకి కూడా షెడ్యూల్ రిలీజ్ చేసిండ్రు. ఈ నెల 29 నుంచి కాలేజీల నోటిఫికేషన్లు జూలై 15 వరకు అప్లికేషన్లు తీసుకుంటారు. 30% మేనేజ్మెంట్, 15% ఎన్ఆర్ఐ కోటా సీట్ల భర్తీకి చర్యలు తీసుకోవడం జరిగింది. బి కేటగిరీ అడ్మిషన్ల గైడ్ లైన్ రిలీజ్ చేసిన టీజీసీహెచ్వి. అందుబాటులో 32,387 మేనేజ్మెంట్ కోటా సీట్లు ఉన్నట్టు పేర్కొంది. మనకు స్టూడెంట్స్ కూడా చూసుకొని వెబ్ ఆప్షన్లలో మంచిగా చూసుకొని వాళ్ళు సీట్ల కేటాయింపు వాళ్ళు ఎక్కడెక్కడ కాలేజీలు వాళ్ళకి దగ్గర మంచి కాలేజీలు చూసుకొని కూడా సీట్లు అలాట్ చేసుకోవాలని వాళ్ళకు వెబ్ ఆప్షన్లు పెట్టుకోవాలని కూడా వీళ్ళు చెప్తున్నారు. ముంబైని ముంచెత్తిన వర్షాలు. 24 గంటల్లో 300 మిమీ వర్షపాతం నమోదు. నీట మునిగిన పలు ప్రాంతాలు, దెబ్బతిన్న రోడ్లు, రైల్వే ట్రాక్లు. జనజీవనం అస్తవ్యస్తం. రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్. అతలాకుతలమైన అరుణాచల్ 3 గల్లంతు. సుబన్ సిరిసిల్ల జిల్లాలో 72.8 మిల్లీ వర్షపాతం రికార్డు. ముంబైని ముంచెత్తిన వర్షాలు. రాబోయే కాలంలో ముందు మనకు మన హైదరాబాద్లో కూడా ఈ వారంలో భారీ వర్షాలు ఉన్నాయని కూడా మనకు చెప్పడం జరుగుతుంది. కావున ప్రజలు అప్రమత్తంగా ఉండి వాళ్ళు పిల్లలను కానీ అటున్న లోతట్టు ప్రాంతాల్లో కూడా పోకుండా చాలా జాగ్రత్తగా ఉండి కూడా చూసుకోవాలి అనేసి ఆఫీస్లో కూడా చూసుకొని పోవాల్సింది కానీ ఇక్కడ గవర్నమెంట్ చెప్తుంది. మరొక న్యూస్లో మరొక పత్రికలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి Time 24/7. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.